మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వచ్చే నూతన ఆంగ్ల సంవత్సర ప్రకారము వివిధ రాశుల వారికి ఎలాగా ఉంటుంది అనేది శుభ సమాచారం. ఎవరికైనా తమ రాశి గురించి కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఉత్సాహం బాగా ఉంటుంది. తొలుత మొదటి రాశి అయినటువంటి మేష రాశి గురించి తెలుసుకుందాం. ప్రతి రాశిలోనూ 9 పాదాలు ఉంటాయి. అలాగే మేష రాశిలో అశ్విని 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, కృత్తిక ఒకటవ పాదము. మొత్తం కూడా ఈ 9 పాదాలకు అధిపతి కుజుడు అనగా మంగళుడు అధిపతి అవుతాడు. నక్షత్రాలకు బట్టి అశ్విని నక్షత్రానికి కేతువు, భరణి నక్షత్రానికి శుక్రుడు, అలాగే కృత్తిక 1వ పాదానికి రవి అనగా సూర్యగ్రహం అధిపతులవుతారు, నక్షత్రాధిపతులు. ఈ మొత్తం రాశికి అధిష్టాన దేవతలు సూర్యపుత్రులైనటువంటి అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అనగానే మనకు అర్థమయ్యేది ముఖ్యంగా ఆరోగ్యము, అందము. మేషరాశి వాళ్ళు అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా ఉంటారు. ముఖ కవళికలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సత్వరంగా అభిప్రాయాలను మార్చుకుంటారు. అగ్నితత్వమైనటువంటి కుజుడు కాబట్టి చాలా స్పీడ్గా వేగవంతమైన ఆలోచన కలిగి ఉంటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతే వేగంగా కూడా వాటిని నిర్మూలించుకుంటారు. అంటే వెంటనే అభిప్రాయాలను మార్చుకుంటారు. అలాగే ఈ అశ్విని నక్షత్ర జాతకులలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏదన్నా అనుకున్నారంటే చాలా పట్టుదలగా ఆ పనిని పూర్తి చేస్తారు. వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా ముఖంలో ఆకర్షణ శక్తి, ఆత్మస్థైర్యము, ఆత్మ బలము మరియు దైవశక్తి, దైవానుగ్రహం కూడా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు కొంచెం పూజ చేసినా కూడా దైవం వీళ్ళకు చాలా అన్ని విషయాల్లో మంచిగా సహకరిస్తుంది. అన్నిటికంటే ఒకటి లోపము, కోపం. వీళ్ళకి చాలా క్షణికమైన కోపం, తాటాకుల మంటలాగా కోపం వస్తుంది. అసలు మొత్తానికి చెప్పాలంటే మేషరాశి జాతకులు ఉప్పు లాంటి వారు. అంటే దీంట్లో నక్షత్రాధిపతులను బట్టి కొంత మనస్తత్వాలు మారుతుంటాయి. అశ్విని రాశి అగ్నితత్వ రాశి మనం ముందు చెప్పుకున్నాము. అలాగే వీరికి అన్ని విషయాల్లో గొప్ప ఉంటుంది. వీరు ఉప్పు లాంటి వారు వంటలు. ఎవరైనా వంట బాగుందా, కూరలు ఎలా ఉన్నాయి, అన్నం ఎలా ఉంది అంటారు, కానీ ఉప్పు గురించి అడగరు. ఉప్పు అనేది లేకుంటే వంట అర్థమే ఉండదు. అలాగే కుటుంబ వ్యవస్థ అంతటికి కూడా ఈ మేషరాశి వాళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు లేకుంటే ఏ పండగ పబ్బము రాణించవు, ఏ శుభకార్యాలు బాగా ఉండవు. వాళ్ళ యొక్క పనితనము, మేధాశక్తి చాలా సుసంపన్నంగా ఉంటుంది. కొత్తవి క్రియేషన్స్ చేసి నలుగురిలో మెప్పు పొందేవారుగా ఉంటారు. తనకి చెప్పాలంటే భోళా రాశి అని కూడా అర్థం. చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటారు, చిన్న విషయాలకే వేదన కూడా బాగా చెందుతారు. అలాగే అశ్విని జాతకులు తమకంటూ ఏది ఉంచుకోరు. నిస్వార్థంకి వీళ్ళొక ప్రతీక. మొత్తము తనకున్నది ఎంత కష్టపడి సంపాదించినా గానీ తన కుటుంబం కోసం, తన చిన్నతనంలో తోబుట్టువుల కోసం, తర్వాత కుటుంబం కోసం, ఆ తర్వాత పిల్లల కోసం, మనవరాళ్ళ కోసం ఇలాగా త్యాగం చేస్తూ ఉంటారు. వాళ్లకు సరిపోయే ధనం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మిగతా వారికి పంచడానికి తనకు లేకున్నా పర్వాలేదు పంచాలనే ఒక ఉదాత్త భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకున్నది ఒక బలహీనత, ఆగ్రహం. అది చిన్నగానే ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఎవరి మీద వీళ్ళకి కోపం ఉండదు. చాలా అందరితో స్నేహంగా, పరోపకారంగా ఉంటారు. ఇక ఈ సంవత్సరము అంటే రాబోయే 2025 జనవరి నుండి వీరికి ఎలాగా ఉందంటే 3 దీర్ఘకాలికమైన గ్రహాలు. గురువు 17 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, రాహు 20 సంవత్సరాలు. ఈ 3 గ్రహాలు కూడా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. మే 15 నాటి వరకు గురుగ్రహము వీడికి లాభసాటిగా ఉంటుంది. మే 15 తర్వాత ప్రస్తుతానికి మేషరాశికి 2వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహం అనగా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం మిథున రాశికి మే 15 ప్రవేశిస్తుంది. కాబట్టి మే 15 వరకు గురువు బలం బాగా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళు, కొత్తగా వాహనాలు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు, కొత్తగా గృహ సమూహాలను కొనుక్కునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మే 15 వరకు గురుబలం చాలా పటిష్టంగా ఉంది. చాలా లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి 2025 మేషరాశి వారికి ఆర్థికంగా సుసంపన్నమైన సంవత్సరాన్ని చెప్పవచ్చు.